ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవోపేతంగా శ్రీవారి చంద్రప్రభ వాహన సేవ. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో మలయప్ప స్వామి అనుగ్రహం. అద్భుతం శ్రీవారి అలంకార స్నపన తిరుమంజనం. తిరుమల బ్రహ్మోత్సవాలలో ఆకట్టుకున్న సుగంధ కైంకర్యం. హరిపట్టపురానికి అద్భుతంగా అభిషేకోత్సవం. తిరుచానూరులో ఘనంగా పద్మావతీదేవి ఊంజల్ సేవ. తిరుమలలో రేపు శ్రీవారి మహారథోత్సవం. ఘనంగా బంగారు గొడుగు ఊరేగింపు ఉత్సవం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా దుర్గాష్టమి. కనకదుర్గమ్మ నిజరూప దర్శనంతో పులకించిన భక్తులు. రారాజు సేవలో రేరాజు తరించిన అద్భుత ఘట్టం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయం సంధ్య వేళలో ఆహ్లాదభరిత వాతావరణంలో శ్రీవారి చంద్రప్రభ వాహన సేవ వైభవపేతంగా జరిగింది. వజ్ర వైఢూర్యాలు మణిమాణిక్యాలతో అలంకార శోభితులైన మలయప్ప స్వామివారిని అర్చకులు చంద్రప్రభ వాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తుల దివ్య మంగళ నీరాజనాలు అందుకున్నారు. ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. కందువ కలువల రాయడు కన్నుల కింపైన రేడు. కందువ కలువల రాయడు కన్నుల కింపైన రేడు. అందరి హృదయాల నిండా ఆనందము పొంగించే చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో. చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఉత్సవ ప్రియుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవలలో తిరువీధుల్లో ఊరేగి అలసి సొలసే స్వామి అమ్మవార్లు స్నపన తిరుమంజన సేవతో సేద తీరుతారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలోని రంగనాయకల్ మండపంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి పర్యవేక్షణలో కంకణ భట్టర్ వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీవారి స్నపన తిరుమంజన సేవ ఆద్యంతం అద్భుతంగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్నపన తిరుమంజన సేవలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి అర్చకులు నీలి పవిత్రాలు,
లవంగాలు, వట్టివేరు, తులసి, డ్రై ఫ్రూట్స్, రోజామాలలతో సుందర రమణీయంగా అలంకరించారు. అలాగే రంగురంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాల నడుమ రంగనాయకుల మండపం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చెన్నయ్యర్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జన మాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జన మాడెనిదే, వెట్టదీర నిరుదరును విసరరే చెలులు, బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన బుధవారం ఉదయం స్వామివారి మహారథోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మహారథానికి నూతన ఛత్రస్థాపన ఉత్సవాన్ని తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్టలో వేడుకగా నిర్వహించారు. పంతులంగారి వంశీయులైన రామనాథన్ ఆధ్వర్యంలో క్షురకులు, సిబ్బంది, సభ్యులు బంగారు గొడుగుకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ బంగారు గొడుగును శ్రీవారి ఆలయ మాడవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి మహారథానికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, కళ్యాణకట్ట డిప్యూటీ ఈవో పి వెంకటయ్య, ఏఈఓ అమర్నాథ్, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదాల పంపిణీపై 99% భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ అన్నప్రసాదం డిప్యూటీఓ ఎం రాజేంద్ర కుమార్ తెలిపారు. తిరుమలలోని రాంబగీచా 2లోని మీడియా సెంటర్లో అన్నప్రసాద విభాగం ప్రత్యేకాధికారి జిఎల్ఎన్ శాస్త్రితో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అన్నప్రసాదాలు, అల్పాహారం, పాలు, మజ్జిగ భక్తులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా గరుడు సేవ సంబంధించి అశేష భక్తజనం వచ్చారు. మీరందరూ చూస్తుంటారు.
ఎన్నడూ లేని విధంగా శనివారం నాడే కొండ మొత్తం నిండిపోయింది, భక్తులతో కొండ మొత్తం నిండిపోయింది. ఆ శనివారం వచ్చిన రష్, ఆదివారం వచ్చిన పిలిగ్రిమ్స్ రెండూ కలిపి అశేషంగా కొండ మొత్తం ఎక్కడ చూసినా జన సంతోషంతో నిండిపోయింది. ఈ సందర్భంగా ఏ భక్తుడికి ఇబ్బంది కలగకుండా అన్నప్రసాదం డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అందజేసే పనిలో మేము నిమగ్నమై సఫలీకృతమైనామని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్క భక్తుడు కూడా అదే సంతృప్తి వ్యక్తం చేశారు. మీకంతా కూడా తెలుసు అది. సో గరుడ సేవకు సంబంధించి ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు ఆదేశాల మేరకు ఈసారి విద్యుత్తంగా 16 ఐటమ్స్ సర్వ్ చేయడం జరిగింది. భక్తులందరికీ అందిందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా వారు కూడా చాలా సందర్భాల్లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. 100కి 99.9% పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని మనకు తెలిసింది. ఈ సందర్భంగా అందరికీ ఈ స్వామివారి ఆశీస్సులు అందాయని నేను భావిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఎం రాజేంద్ర కుమార్ అనంతరం అన్నప్రసాదం ప్రత్యేకాధికారి జీఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ విశేషమైన గరుడ వాహనం రోజున 4 మాడ వీధుల్లోని గ్యాలరీతో పాటు హోల్డింగ్ పాయింట్ల వద్ద దాదాపు 9,28,000 మంది భక్తులకు అన్నప్రసాదాలు, 6,27,200 మందికి అన్నపానీయాలు పంపిణీ చేశామని తెలిపారు. దాదాపు 1,300 మంది సిబ్బంది భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు చేరవేసేందుకు అహర్నిశలు కృషి చేశారని వివరించారు. మనము 4 మాడ వీధుల్లో ఎలా అయితే ఏర్పాటు చేశామో ఇక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఎక్కడైతే ఎస్టాబ్లిష్డ్ లైన్స్ ఉన్నాయో ఆ ఎస్టాబ్లిష్డ్ లైన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్, బెవరేజెస్, ఉప్మా కూడా సర్వ్ చేశాము, మిల్క్ కూడా. ఇవి కాకుండా మనము టెట్రా ప్యాక్స్లో ఒక జ్యూస్ కూడా వాళ్ళకి ఇచ్చాము. లైన్స్లో వాళ్ళు ఎక్కువసేపు నిల్చోవడానికి వీలు ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో 2 బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మనము వాళ్ళకి సర్వీస్ చేసాము అన్నప్రసాద డిపార్ట్మెంట్ నుంచి. ఈ టెట్రా ప్యాక్తో ఉన్నటువంటి జ్యూస్, అలాగే 2 బిస్కెట్ ప్యాకెట్స్తో పాటు వాటర్ బాటిల్స్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అది కూడా అందించాం. దీనికంటూ ఒక స్పెషల్ డ్రాఫ్ట్ చేసి ఎక్కడ పిలిగ్రిమ్స్ ఏ కాస్త కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా, ఇందాక మన డిప్టీ అన్నప్రసాద్ చెప్పినట్టు లక్షలాది మందికి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మొత్తం సర్వీస్, క్యాటరింగ్ సర్వీస్, ఫుడ్ అండ్ బెవరేజెస్ అంతా కూడా అందింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 33% దాకా మనము ఫుడ్ స్టఫ్స్ అంతా కూడా ఇంక్రీజ్ చేశాము. 16 ఐటమ్స్గా మనము ఇచ్చాము. గరుడ సేవ 4 మాడ వీధుల్లో కనుక మనం చూసుకుంటే ఎవ్రీ 1 hour 15 minutes 10 minutesకి వాళ్ళకి ఏదో ఒకటి అందింది. షెడ్యూల్ ప్రకారం మనము డిజైన్ చేసి జాగ్రత్తగా వాళ్ళకంతా కూడా అందించాము. హరిపట్టపురాణి శ్రీ పద్మావతి దేవి పరిమళ భరితంగా అనుగ్రహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, చందనం, తులసిమాలలను సిరుల తల్లికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి, ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా, జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి.
ఇక మంగళవారం సాయంత్రం అమ్మవారికి ఊంజల సేవను విశేషంగా జరిపారు. అర్చకులు పద్మావతి అమ్మవారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. సిరుల తల్లిని సేవించి భక్తులు పరవశులయ్యారు. జగజ్జనని అమ్మలగన్నమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ తల్లి నిజరూప దర్శనంతో భక్తకోటి పులకించింది. శరన్నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకోవడంతో విశిష్ట దుర్గాష్టమి పర్వదినాన కనకదుర్గమ్మ దుర్గాదేవిగా భక్తులకు అభయప్రదానం చేశారు. లోక కంటకుడైన దుర్గమాసురుడనే రాక్షసుని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గమ్మగా ఇంద్రకీలాద్రిపై వేంచేసిన అమ్మవారికి దుర్గాష్టమి నాడు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలోని మల్లికార్జున మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. మహిషాసుర మర్దిని అలంకరణలో అమ్మలగన్నమ్మ శ్రీ కామాక్షిదేవి కటాక్షం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శుభవేళ అర్చకులు అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకరణలో ఊంజల మండపంలో వేంచేపు చేసి సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. మానవ సేవే మాధవ సేవ అని అంకిత భావంతో సదా భక్తుల సేవలో తరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన హైందవ ధార్మిక సంస్థ టీటీడీ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి దివ్యలీలా వైభవంతో పాటు ఆ స్వామి దర్శనార్థం కొండకు అశేషంగా తరలివచ్చే భక్తుల సేవలో తన వంతు పాత్రను అమోఘంగా పోషిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న విస్తృత సౌకర్యాలు, సదుపాయాలు, సేవల్లో వెలకట్టలేని సేవలను అందిస్తున్న శ్రీవారి సేవకుల పాత్ర మరువులేనిది. భక్తకోటిని తన కరుణాకటాక్ష వీక్షణాలతో కాచి కాపాడి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో తరించడం ఒక వరం. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి నిబద్ధతతో, అంకిత భావంతో శ్రీవారి భక్తుల సేవలో తరించే శ్రీవారి సేవకుల జన్మ ధన్యం. అలా శ్రీవారి భక్తుల సేవలో తరించే శ్రీవారి సేవకులకు టీటీడీ ఎన్నో రకాల సదుపాయాలను కల్పిస్తూ వారిలో మరింతగా సేవా దృక్పథాన్ని పెంపొందిస్తోంది. 2000 సంవత్సరం నవంబర్లో అప్పటి కంచికామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వాదంతో ఈ శ్రీవారి సేవ స్వచ్ఛందంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా దాదాపు 17 లక్షల మంది శ్రీవారి సేవలో పాల్పంచుకున్నారు. ఇందులో 12 లక్షల మంది మహిళలు, 5 లక్షల మంది పురుషులు ఉన్నారు. ఇక శ్రీవారి సేవకులకు టీటీడీ ఎన్నో సదుపాయాలను సమకూర్చింది. శ్రీవారి సేవకులలో పురుషులకు, మహిళలకు వేరువేరుగా సేవా సదన్ భవనాలను నిర్మించి వసతి సౌకర్యం కల్పించింది. అలాగే శ్రీవారి సేవకులకు సమగ్రమైన అవగాహనతో శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిలో భక్తితత్వాన్ని పెంపొందించేందుకు వీలుగా టీటీడీ సత్సంగం కార్యక్రమాలు, ప్రవచనకర్తలు, వక్తలతో ఉపన్యాసాలను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల నుండే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల నుండి సైతం భక్తులు శ్రీవారి సేవకు తరలివస్తున్నారు. వీరిలో రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు, వివిధ రంగాలలోని విఐపీలు, సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. శ్రీవారి సేవకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సేవలో ప్రొఫెషనల్ స్వచ్ఛంద సేవను ప్రవేశపెట్టాలని టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్య రంగంలో నిష్ణాతులైన వృత్తి నిపుణులను శ్రీవారి సేవ ద్వారా టీటీడీ ఆసుపత్రుల్లో స్వచ్ఛంద సేవ నిర్వహించేందుకు టీటీడీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా విదేశాలలో వివిధ రంగాలలో స్థిరపడిన వారికి కూడా అవకాశం కల్పిస్తూ ఎన్ఆర్ఐ సేవను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. శ్రీవారి సేవకులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి సేవలను పర్యవేక్షించేందుకు గ్రూప్ సూపర్వైజర్స్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ గ్రూప్ లీడర్స్ కు ఐఐఎం అహ్మదాబాద్ నిపుణుల చేత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.
సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి సుమారు 4,000 మంది శ్రీవారి సేవకులు భాగస్వామ్యులయ్యారు. ఇందులో భాగంగా జనరల్ సేవకులు 3,500 మంది కాగా పరకామణి సేవకులు 4,000 మంది ఉన్నారు. పర్యవేక్షణగాను 100 మంది సీనియర్ సూపర్వైజర్లను నియమించారు. వీరు తిరుమలలోని 36 ప్రాంతాలలో తమ అమూల్యమైన సేవలను అందిస్తున్నారు. అన్నప్రసాద కేంద్రం, నిఘా భద్రతా విభాగం, కళ్యాణకట్టలు, పారిశుధ్య విభాగం, తిరునామ సేవ, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, అగరబత్తులు, పంచగవ్య విక్రయశాలలు, టీటీడీ పుస్తక విక్రయశాలలు, కొబ్బరికాయల విక్రయశాలలు, సేవా సదనంలో జీడిపప్పులు ఒలిచేందుకు, శ్రీవారి వాహన సేవల్లో మాడవీధులు, గ్యాలరీల్లో భక్తులకు అన్నపానీయాలను పంపిణీ చేయడానికి, వాహనం ముందు రోప్ పార్టీలను, 4 మాడవీధుల్లో 120 గ్యాలరీల్లో భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, చిన్నపిల్లలు తప్పిపోకుండా జియో ట్యాగ్కు, ఉద్యానవనంలో సేవలందించడానికి, పారిశుధ్య కార్మికుల పర్యవేక్షణకు, ఉచిత యాత్రికుల వసతి సముదాయాలలో భక్తులకు సేవలందించడానికి, వైకుంఠం 2 వెలుపలి క్యూలైన్లలో భక్తులకు అన్నపానీయాలను అందించడానికి, వాహన సేవల సమయంలో కళాకారులకు, భక్తులకు మంచినీరు, మజ్జిగ, పాలు, ఇతర అన్నప్రసాదాలను అందించడానికి వెలకట్టలేని అమూల్యమైన సేవలను శ్రీవారి సేవకులు అందిస్తున్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా శ్రీవారి సేవ రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి సేవను మరింత పటిష్టంగా, ప్రతిభావంతంగా అమలు చేయాలని నిర్ణయించడం ఎంతో అభినందనీయం. మేము దాదాపు 3,500 మంది వాలంటీర్స్ని బ్రహ్మోత్సవాల్లో వాడాం. అయితే పరకామణి సేవకులు అదనం, తిరుపతి నుంచి వచ్చే 300 మంది సేవకులు అదనం, అంటే ఆల్మోస్ట్ 4,000 యాడ్ అని. ఇంతమంది సేవకులతో ఈ బ్రహ్మోత్సవాలు సక్సెస్లో శ్రీవారి సేవకుల యొక్క పాత్ర ఉంది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం ఒక్కొక్క 300, 400 సంఖ్య పెరుగుతూనే ఉంటుంది బ్రహ్మోత్సవాల వాళ్ళ యొక్క సేవలు. మొన్న గరుడ సేవ రోజు కూడా మేము 3,500 ప్లస్ 500 మంది, అంటే 4,000 మంది పెట్టుకున్నా కూడా మాకు మ్యాన్ పవర్ సరిపోలా. బయట ఔటర్ రింగ్ రోడ్లో చూస్తే కృష్ణతేజ నుంచి ఆక్టోపస్ వరకు నారాయణగిరి షెడ్స్లో కానీ, వైకుంఠం 1 and 2లో కానీ, సో భక్తులకు భోజనం పెట్టే సమయంలో మరి సఫిషియెంట్ నంబర్ సరిపోకపోతే వేరే వేరే డిపార్ట్మెంట్ల నుంచి డ్రా చేసి సఫిషియెంట్గా భక్తులకు అన్నప్రసాదాలు విభాగం ఏదైతే ఇస్తున్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో భక్తులకు చేరవేసేదానికి శ్రీవారి సేవకులు ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా గరుడ సేవ రోజున 4 మాడ వీధుల్లో దాదాపు ఈ 3 డిపార్ట్మెంట్లకు, అన్నదానం, హెల్త్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్, సో ఆల్మోస్ట్ 2,000 మంది సేవకులు 4 మాడ వీధుల్లో సేవ చేశారు. మీరంతా కూడా ప్రత్యక్షంగా చూశారు. వాళ్ళు ముందే అన్నదానం డిపార్ట్మెంట్ రాజేంద్ర గారు, శాస్త్రి గారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు, విజిలెన్స్ డిపార్ట్మెంటు ముందే హ్యాండ్ షేక్ మీటింగ్ జరుగుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రైనింగ్ ముందే ఇస్తారు. మీరు అన్నప్రసాదాలు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలా, 4 మాడ వీధుల్లో మిగతా ప్రాంతాలు ఎలా చేయడం మీద డీటెయిల్డ్గా వాళ్ళతో ఒక ట్రైనింగ్ సెషన్ పెట్టుకున్నాం ముందు రోజే. దానివల్ల కొంత వాళ్ళ సేవలు మెరుగయ్యాయి. ఒక చైన్ లింక్ లాగా ఏర్పడి మాడవీధుల్లో కింద నుంచి చివరి వరకు కూడా ఉన్న భక్తుడికి ప్రతి ఒక్కరికి అందే విధంగా వాళ్ళు అన్నదానం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు చక్కగా సేవలు అందించారు. ముఖ్యమంత్రి వర్యులు చెప్పిన ఆదేశాల మేరకు గ్రూప్ సూపర్వైజర్ సిస్టమ్స్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. వీళ్ళందరూ కూడా రిటైర్డ్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉండొచ్చును, రిటైర్డ్ ఉద్యోగులుగా ఉండవచ్చును. మిగతా వాళ్ళందరినీ కూడా వారి సేవలు ఉపయోగించుకొని దాదాపుగా ఈ బ్రహ్మోత్సవాల్లో దాదాపు 100 మంది వాళ్ళు పిలిపించాం. వాళ్ళందరూ కూడా సూపర్వైజర్ లాగా యాక్టివేట్ చేసి ఎక్కడికెక్కడ శ్రీవారి సేవకుల ద్వారా ఎక్కడి సేవలు అందించేదిగా వాళ్ళు బాగా కృషి చేశారు. మేనేజ్మెంట్ కూడా శ్రీవారి సేవకుల మీద పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడు కూడా సంతృప్తికరంగా అటు అన్నదానం కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, తిరుమలలో ఉండే దాదాపు ఒక 60 పాయింట్లలో మీరు తిరుమల మొత్తం శ్రీవారి సేవకులు ఉంటారు. ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళినా వారి యొక్క సేవలు అమోఘంగా ఉన్నాయని అటు డిపార్ట్మెంట్స్ ఇటు భక్తులు శ్లాఘిస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో పారిశుధ్యానికి పెద్దపీట వేసినట్టు టీటీడీ ఆరోగ్య శాఖ విభాగ డిప్యూటీఓ సోమన్నారాయణ తెలిపారు. తిరుమలలోని రాంబగీచా 2లోని మీడియా సెంటర్లో ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తిరుమలలో పారిశుధ్యం లోపించకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేసినట్టు తెలిపారు. ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రూపొందించుకుని ఆ దిశగా కార్యాచరణ చేసినట్టు వివరించారు. గరుడ వాహనం రోజున 650 మంది అదనపు సిబ్బందితో మాడవీధుల్లో పారిశుధ్యం పనులు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ సంవత్సరం సాలగట్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి మనం ఈరోజు లాస్ట్ క్రమంలో ఉన్నాం మనం. అయితే ఇంతవరకు జరిగినటువంటి గరుడోత్సవంలో విశేషంగా మన శానిటేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి అనేక రకాలుగా మేము గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరము అనేక విధాలుగా మేము కొత్త విధానాల్లో స్ట్రాటజీ చేసుకుని గత 2 నెలలుగా పూర్తి స్థాయిలో హోంవర్క్ చేసుకుని అధికారుల అలాగే బోర్డు సభ్యులు అందరి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సపోర్ట్తో అనేక రకాలుగా మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మన తిరుమల కొండ మీద 233 మనకి పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇన్స్టిట్యూషన్ టాయిలెట్స్ ఒక 110 వరకు ఉన్నాయి. మొత్తం 340 టాయిలెట్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. సో ఈ టాయిలెట్స్ కాకుండా ఇందులో భాగంగా మన ఈ ఉత్సవాలకు సంబంధించి గ్యాలరీస్ ఏదైతే ఉన్నాయో ఈ గ్యాలరీస్లో మనకి సుమారుగా 33 పెర్మనెంట్ టాయిలెట్స్ ఉన్నాయి, 10 తాత్కాలికంగా చేసినటువంటి టాయిలెట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనకి పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగం తీసుకొచ్చి దాంట్లో పరిశుభ్రతకి ప్రాధాన్యత ఇచ్చి దానికి ఒక ఎస్ఓపి తయారు చేసుకోవడం జరిగింది. ఈ ఎస్ఓపి తయారు చేసుకోవడమే కాకుండా గత జూలై 1 నుంచి కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ప్రతి టాయిలెట్ కూడా ఎలా క్లీన్ చేయాలి అని ఎస్ఓపిని తయారు చేసి వర్కర్ని బాగా మోటివేట్ చేయడం జరిగింది. సర్వాభీష్టాలను సిద్ధించే సర్వభూపాల వాహనంపై లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని గడప పురవీధులలో సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ స్వామి అమ్మవార్లు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తిలో స్వామి అమ్మవార్ల కవచాలు, కిరీటాలకు ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. దసరా ఉత్సవాల్లో విశిష్ట దుర్గాష్టమి పర్వదినాన అర్చకులు ఆలయంలోని నిత్య కళ్యాణ మండపంలో శ్రీ వాయులింగేశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి, శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ దక్షిణామూర్తి స్వామి, శనేశ్వర స్వామివార్ల కవచాలు, కిరీటాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవచాలకు పవిత్ర జలాలతో ప్రోక్షణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలిగిరి శ్రీ వెంకటేశ్వరుడు సూర్యప్రభ వాహన సేవలో శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి సూర్యప్రభపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు సూర్యప్రభ వాహనంపై పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆది పురుష అఖిలాంతరంగా ఆది పురుష అఖిలాంతరంగా భూదేవత రమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా భూదేవత రమణ భోగేంద్ర శయన ఆది పురుష అఖిలాంతరంగా. పశ్చిమ గోదావరి జిల్లా కైకలూరు మండలం ఆటపాకలో కొలువైన శ్రీ కనకలింగేశ్వర స్వామివారి ఆలయంలో నవగ్రహ చండీ హోమం జరిగింది. విశిష్టమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవ పర్వదినాల్లో సకల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ నిర్వహించిన నవగ్రహ చండీ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇక దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీ పార్వతీదేవి అమ్మవారు దుర్గాష్టమి నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు కోలాహలంగా జరిగాయి. 9 రోజుల పాటు బతుకమ్మ సంబరాలను భక్తులు ఉత్సాహంగా జరుపుకున్నారు. చివరి రోజున సద్దుల బతుకమ్మను కొలువు తీర్చి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. తర్వాత వివిధ కూడళ్ల వద్ద బతుకమ్మను ఆడిపాడి సమీపంలోని చెరువులో సద్దుల బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో మహిళలు సద్దుల బతుకమ్మను కోలాహలంగా నిర్వహించిన ఎంగిలి బతుకమ్మతో ప్రారంభమైన తెలంగాణ సంప్రదాయ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి. చివరి రోజున వర్ణమయ పుష్పాలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను ఒకచోట చేర్చి మహిళలు బతుకమ్మను ఆడిపాడారు. శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో ఆలయాలు ప్రకాశిస్తున్నాయి. జగజ్జనని అమ్మలగన్నమ్మ విశేష అలంకరణల దర్శనంతో భక్తులు ఆద్యంతం తన్మయులవుతున్నారు. ఆ విశేషాల సుమధుర మాలిక మీకోసం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు వీరలక్ష్మిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి అర్చకులు పట్టు వస్త్రాలు విశేష తిరువాభరణాలతో వీరలక్ష్మి అలంకరణ చేసి ప్రత్యేక పూజలతో మంగళహారతులు సమర్పించారు. వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను కటాక్షించారు. పట్టు పీతాంబరాలు గజపుష్పమాలలతో భద్రకాళి అమ్మవారిని అర్చకులు దుర్గాదేవిగా అలంకరించి విశేష పూజలతో మంగళ నీరాజనాలు సమర్పించారు. శక్తి స్వరూపిణి భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మలగన్న అమ్మ దుర్గమ్మగా భక్తులకు దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రసిద్ధ ఆలయంగా వినితికెక్కిన మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి దుర్గమ్మ అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సువాసినులు అమ్మవారి ముందు బారులు తీరి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో హంసవాహన సేవ జరిగింది. శ్రీ రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి కాళరాత్రి అలంకరణ చేశారు. ఆలయంలోని అద్దాల మండపంలో అమ్మవారికి కాళరాత్రి అలంకరణలో విశేష పూజాధికాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను హంసవాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. హంసవాహనంపై కాళరాత్రి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారి అనుగ్రహంతో భక్తులు తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో ప్రసిద్ధ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న విశేష అలంకరణ దర్శనంతో భక్తులు ముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి అర్చకులు మహాగౌరి అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని చౌక్ ప్రాంతంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం శరన్నవరాత్రి శోభతో కాంతులీనుతోంది. ఉత్సవాల్లో భాగంగా మూలమూర్తికి విశేష అర్చనలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరించి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అదేవిధంగా గూడూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సరస్వతి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలో కొలువైన శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అనుగ్రహ శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తికి సరస్వతీదేవి అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తరువాత విశేష అలంకారంలో ఉన్న అమ్మవారికి పల్లకి సేవను జరిపారు. శ్రీకాళహస్తి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ దక్షిణ కాళికాదేవి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు కమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.